స్పెషల్లీ హిందూ అనే ఒక టర్మ్ వర్డ్ యూజ్ చేసి మరి అంత ఘోరంగా చంపడానికి వాళ్ళ వెనకాల అసలు పర్సెప్షన్ ఏంటి? ద ఓన్లీ రీజన్ ఫర్ టూ నేషన్ థియరీ ఈజ్ రిలీజియన్. మేము ముస్లిమ్స్, మేము హిందూస్తో ఉండడం మాకు ఇష్టం లేదు, మాకు వేరే కంట్రీ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు మొహమ్మద్ చెప్తే కదా మనం పాకిస్తాన్ ఇచ్చింది. హిందూ హేట్రెడ్ అనేది పాకిస్తాన్లో చిన్నప్పటి నుంచి నర్చర్ చేసే ఒక సెంటిమెంట్. ఈ ఏవైతే మీరు హితబోధలు చేస్తున్నారో మాకు చేయొద్దు. మీరు బయట నుంచి మీకు టూరిజం ఇంపార్టెంట్ అని మీరు అంటున్నప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? అసలు పిల్లలకి అక్కడ మదర్సా ఎడ్యుకేషన్లో సిలబస్ ఏముంది, వాళ్ళు అసలు ఏం చదివిస్తున్నారు? రేపు హిందువులు ఇలా చేస్తే మీరు ఇంటర్ఫియర్ అవ్వరా? మీరు ఆల్రెడీ గుళ్ళల్లో ఇంటర్ఫియర్ అయి ఉన్నారు. వెన్ యూ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ హిందూ రిలీజియస్ మ్యాటర్స్, వై కాంట్ యూ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ రిలీజియస్ మ్యాటర్స్? వెరీ సూన్ మనకు ఇంకొక ఛాలెంజ్ అనేది రాబోతుంది, అదే అమర్నాథ్ యాత్ర అని చెప్పేసి. సో అమర్నాథ్ యాత్ర అనేది ఆల్మోస్ట్ అప్రాక్స్ లైక్ జూలై నుంచి ఆగస్టు వరకు అనేది ఉంది. మరి ఇప్పుడు అమర్నాథ్ యాత్ర అనేది మన మొన్ననే ప్రయాగరాజ్ రిలేటెడ్ జరిగింది. సో ఈక్వల్ టు అంతే జనాభా అనేది మ్యాక్సిమం అనేది వస్తారు. సో అట్లా అది ఇంకా హిల్ స్టేషన్స్, ఇంకా అదంటే ఒకటే ప్లేస్ కాబట్టి ఇది ఇంకా హిల్ స్టేషన్. మరి ఈ అమర్నాథ్ యాత్రకి చాలామంది డివోటీస్ అనేది వస్తుంటారు కాబట్టి, అండ్ ఇది పహల్గామ్ కూడా అమర్నాథ్ యాత్రకి దగ్గరనే ఉంది కాబట్టి, అండ్ మళ్ళా ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో అటాక్ చేయడానికి చూస్తారా? ఒకవేళ ఈ అమర్నాథ్ యాత్ర అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ పోస్ట్పోన్ చేస్తుందా మరి? అండ్ లేకపోతే పోస్ట్పోన్ చేయకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఇది కంటిన్యూ అనేది చేస్తుంది? చూడండి, క్వశ్చన్ అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను, భక్తుల మీద అంటే పిలిగ్రమ్స్ మీద ఇంతకు ముందు కూడా అటాక్ జరిగింది. సో అమర్నాథ్ యాత్ర ఏదైతే జరుగుతుందో దాన్ని మేము ఆపరేషన్ శివ అంటాం కాశ్మీర్లో. ఈ ఆపరేషన్ శివాలో ఇండియన్ ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుంది, సిఆర్పిఎఫ్ ఇన్వాల్వ్ అవుతుంది, జేఎండ్కే పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయి. కంటిన్యూస్గా ప్రతి ఇయర్ ఇది జరిగే ఎక్సర్సైజ్ ఇయే. అంటే ఇదేదో కొత్తగా ఇండియన్ ఆర్మీనో సిఆర్పిఎఫ్ పోలీసో కొత్తగా చేస్తున్నది కాదు, ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా మేము చేస్తున్నది. సో వీఆర్ వెరీ గుడ్ విత్ ఇట్. అండ్ ఎన్ని కిలోమీటర్స్ అనేది అమర్నాథ్ యాత్ర? ఎగ్జాక్ట్ నెంబర్ నేను ఒకసారి రిఫర్ చేసుకోవాలి అండి. కాకపోతే నేను ఆన్ గ్రౌండ్ ఉన్నాను కాబట్టి నేను చూశాను, నేను వెళ్ళాను కూడా కాబట్టి. మీరు అమర్నాథ్ యాత్రలో ఉన్నప్పుడు ఆన్ గ్రౌండ్లో ఉండే మీరు? అవును, ఆన్ గ్రౌండ్లో ఉన్నాను. ఆల్మోస్ట్ రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్లో నుంచి మ్యాన్ పవర్ వెళ్తుంది అమర్నాథ్ యాత్రకి ఆప్ శివాలో పార్టిసిపేట్ చేయడం కోసం. బస్సెస్ ఏమన్నా వచ్చినా వాటికి ఏదన్నా బస్సు ఒకవేళ జమ్మూ నుంచి కాశ్మీర్ వస్తుంది, కాశ్మీర్ నుంచి సోన్మర్గ్ వెళ్ళాలనుకోండి అమర్నాథ్ యాత్రకు, ఆ బస్సులన్నీ మిలిటరీ కాన్వాయ్లోనే వెళ్తాయి, అవి విడిగా వాటంతటి అవి వెళ్ళవు. సో ఇప్పుడు అమర్నాథ్ యాత్ర గురించి మీరు నేను అదే చెప్తుంది, ఈ ఇన్సిడెంట్ కూడా టూరిస్ట్ మీద ఇంతకుముందు ఇది ప్యాటర్న్ ఇంతకు ముందు లేదు. ఈ ప్యాటర్న్ ఒకవేళ ముందు ఉంటే ఇది కూడా ఈజీగా మనం అవాయిడ్ చేసుకునేవాళ్ళం. సో ఈ డెస్పరేట్గా ఉంది పాకిస్తాన్ ఈ టైంలో, ఎందుకంటే వాళ్ళకి ఏది మంచిగా జరగట్లేదు. ఈ టైంలో వాళ్ళ కంట్రీని వాళ్ళు యునైట్ చేసుకోవాలి అంటే ఇలాంటి ఏదో ఒక పిచ్చి పని వాళ్ళు చేయాలి, వాళ్ళ సపోర్ట్ వాళ్ళు కూడబెట్టుకోవాలి. జనాలందరినీ ఒక ప్యానిక్ మోడ్లో పెడితే వాళ్ళందరూ ఆర్మీకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడికి పాకిస్తాన్కి అన్నిటికన్నా పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చినా కానీ పవర్లోకి వాళ్ళు జనాల చేత ఎన్నుకోబడి వస్తారు. కానీ పాకిస్తాన్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఏమంటాము అంటే ఎవ్రీ కంట్రీ హ్యాస్ అన్ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాస్ ఎ కంట్రీ అంటాం. అక్కడ ఎవరన్నా కొద్దిగా స్ట్రాంగ్గా పిఎం క్యాండిడేట్ వచ్చినా కానీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ వచ్చినా కానీ వాళ్ళని వెంటనే మిలిటరీ కూ చేసేసి మిలిటరీ టేక్ ఓవర్ చేసుకోవడం మనం చాలాసార్లు చూసాం పాకిస్తాన్ ఫామ్ అయిన దగ్గర నుంచి. సో అక్కడ మిలిటరీ ఆ పవర్ని ఉంచుకోవడం కోసం అది ఎంత బరిదెక్కించడానికైనా రెడీగా ఉంది. సో ఇది కూడా నాకు తెలిసి వన్ ఆఫ్ దోస్ డెస్పరేట్ యాక్ట్స్. రీసెంట్గా మనం చూసాం ఆ మీటింగ్ కానీ ఆ స్పీచ్ కానీ ఏదైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పాకిస్తాన్ ఇచ్చింది. సో దాని రిపర్కషన్ దాని కాన్సిక్వెన్సెస్ ఇది అని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అదే సెక్యూరిటీ విషయానికి వస్తే అమర్నాథ్ యాత్రకి ఎలా ఉంటుంది అండ్ జనాలు అమర్నాథ్ యాత్ర ఏంటంటే ఇంతకు ముందు కూడా మనం ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాం కాబట్టి అమర్నాథ్ యాత్ర గురించి మీరు భయపడాల్సిన పని లేదు. ఇట్స్ ఎ వెరీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వీ నో ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ఇట్. ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయి అన్ని ఛాలెంజెస్ చాలా సంవత్సరాలుగా వ్యాలిడేట్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఒక పని మీరు కంటిన్యూస్గా 10 ఏళ్ళు చేస్తున్నారు అనుకోండి, మీకు అందులో ఎక్కడ లూప్స్ ఉన్నాయి, ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని ఎలాగ బెటర్ చేయొచ్చు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఆ ప్యాటర్న్ మీరు కంటిన్యూస్గా చూస్తున్నారు కాబట్టి. ఇది జరిగింది ఏంటంటే ఇది కొత్త ప్యాటర్న్, నేను ఇందాక మీకు చెప్పినట్టు టూరిస్ట్ మీద. సో ఇలాంటి దాంట్లో ఛాలెంజ్ వస్తుంది కొద్దిగా. సో అమర్నాథ్ యాత్ర నాకు తెలిసి దిస్ టైమ్ ద సెక్యూరిటీ విల్ బి మచ్ టైటర్. ఈసారి ఇంకొకటి ఏంటంటే ఐ థింక్ అమర్నాథ్ యాత్ర విల్ బి ది ఆన్సర్. ఈ రోజు ఏదైతే జరిగిందో హిందువుల్ని పట్టుకొని మీరు చంపారు కదా, రేపు అమర్నాథ్ యాత్ర మీకు ఆన్సర్గా ఉంటుంది. ఎంతమంది హిందువులు ఇంత జరిగినా కానీ హిందువులు ఎలాగ వెళ్తారో మీరు చూడండి మీ కళ్ళతో.
విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, విత్ సపోర్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అండ్ ఆల్ ది గవర్నమెంట్ ఏజెన్సీస్, సెక్యూరిటీ ఫోర్సెస్ వర్కింగ్ ఆన్ గ్రౌండ్. అంటే నిజంగా ఒకవేళ ఇది కనుక సక్సెస్ఫుల్గా అయితే అమర్నాథ్ యాత్ర అవుతుంది, నో డౌట్, ఖచ్చితంగా అవ్వాలి. అది చాలా పెద్ద వాళ్ళకి ఒక ఆన్సర్ అది. రెండోది కూడా వచ్చేసి మనం కూడా భయపడకుండా కూడా అందరం కలిసి అమర్నాథ్ యాత్రకు అనేది అది స్టెప్స్ అనేది వేస్తే, అడుగులు అనేది వేస్తే, ఓకే, విత్ ద సపోర్ట్ ఆఫ్ మన ఇండియన్ ఆర్మీ అండ్ గవర్నమెంట్ ఆల్ స్టాఫ్ తోని, అప్పుడు నిజంగా అందరికి కూడా పాకిస్తాన్ వాళ్ళకి మనకు సమాధానం మనం ఎంత చేసినా ఏం చేసినా వీళ్ళ ధైర్యంకి నిజంగా హిందువులు ఆగరు, వీళ్ళు ఇలా కమిట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి అట్లా ఉంటుంది. ఖచ్చితంగా అది మాత్రం ఆ స్టేట్మెంట్ మాత్రం మనం చూపించాలి, గ్రౌండ్ మీదకి వెళ్ళి చూపించాలి. అంటే ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి వరకు మనం ఎన్నిసార్లు యాత్రకు పోయినారో ఒక ఎత్తు, కానీ ఇప్పుడు పోయి అనేది మనందరం ఇప్పుడు సమ్వేర్ వాళ్ళు ట్రిగర్ చేసే ఎమోషన్ ఏంటి అంటే, కాశ్మీర్లో 98.5% ముస్లిం పాపులేషన్ అండి చూసుకుంటే. ఓకే, మీరు ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నా కానీ హిందూస్ వచ్చి ఇక్కడ ఎలాగ పూజలు చేస్తున్నారు అని వాళ్ళని ట్రిగర్ చేస్తూ ఉంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు, లోకల్ కాశ్మీరీస్ కూడా. సో లోకల్ కాశ్మీరీస్ ఎలానో ముస్లిం, ఆ ముస్లిం బ్రదర్హుడ్ అనేది ఉంది. ఇంకొకటి ఏంటంటే పిఓకే అంటే ఏంటి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఇక్కడ మన కాశ్మీర్లో ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ బంధువులు కూడా అటువైపు ఉన్నారు. సో వాళ్ళు కంటిన్యూస్గా మాట్లాడుకుంటారు. సో ఇలా ట్రిగర్ చేసి ఆ హేట్రెడ్ అనేది కాశ్మీర్ ఏదైతే ఇండియా దగ్గర ఉందో అక్కడున్న కాశ్మీరీస్లో కూడా నింపారు వీళ్ళు ఫ్రమ్ ద లాస్ట్ 70 years. ఇప్పుడు కాశ్మీరీ పండిట్స్ ఎందుకు వెళ్ళిపోయారండి కాశ్మీర్ వ్యాలీ నుంచి? హేట్రెడ్ మీదే కదా. మీరు హిందూస్ ఇక్కడ మాకు మొత్తం దాన్ని ఏమంటారు, మొత్తం ఇస్లామిక్ రూల్ కావాలి, మేము పాకిస్తాన్తో కలిసిపోతాం అనే పరిస్థితి ఒకప్పుడు ఉండేది కదా. సో దీనికి మొత్తం దీంట్లో రిలీజియన్కి చేయడానికి ఏమి లేదు అని మీరు మాట్లాడుతుంటే సమ్వేర్ యు ఆర్ లయింగ్ టు యువర్ సెల్ఫ్. అది మీకు హెల్ప్ చేయదు, ఫ్యూచర్ కాశ్మీరీస్ కూడా హెల్ప్ చేయదు అది. రైట్. అంటే ఇప్పుడు లోకల్ కాశ్మీరీ పీపుల్ సపోర్ట్ కూడా చాలా అవసరమై ఉంటుంది యాత్ర కంప్లీట్ గా. లక్కీగా ఫార్చునేట్లీ నేను అనుకునేది ఏంటి అంటే, ఆర్టికల్ 370 తర్వాత వీళ్ళు కొద్దిగా ప్రాస్పెరిటీ చూసారు కాశ్మీరీస్. ఓకే, దానితో ఆప్ సద్భావన పరంగా నెక్స్ట్ వచ్చే జనరేషన్కి కూడా మేము ప్రాస్పెరిటీని చూపించడానికి ట్రై చేసాం ఇండియన్ ఆర్మీ. సో వీళ్ళల్లో నాకు తెలిసి ఇంతకు ముందు ఉన్నంత సపోర్ట్ అయితే ఉండదు అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఒకప్పుడు కాశ్మీర్లో ఆల్మోస్ట్ 90% సపోర్ట్ చేసేవాళ్ళు ఈ టెర్రరిజంకి కానివ్వండి. ఎవరైనా టెర్రరిస్టులు ఒకవేళ దొరికే ఛాన్స్ ఏదన్నా ఉందనుకోండి ఇండియన్ ఆర్మీకి, జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి ఆ టెర్రరిస్టులను తప్పించడం వాళ్ళ ఇళ్లలో నుంచి, వెనకాల నుంచి, ఇలాగ మీకు వీడియోస్ కూడా ఉంటాయి యూట్యూబ్లో. ఇవన్నీ జరిగాయి ఒకప్పుడు. నాకు తెలిసి ఆ రోజులు పోయినాయి. అంటే మేబీ ఇప్పుడు కూడా సింపథైజర్స్ ఉన్నారు, కానీ అంత పర్సెంటేజ్లో ఒకప్పుడు 90% ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక 50 to 60% ఉండొచ్చు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. 90%తో పోల్చుకుంటే 50-60% ఈజ్ స్టిల్, అంటే ఎంతో కొంచెం మనం ప్రోగ్రెస్ అయ్యామని అర్థం. సో ఇప్పుడు ఎవరైతే మైండ్ సెట్ మారిందో వాళ్ళు పూనుకుంటే తప్ప కాశ్మీర్కి ఫ్యూచర్ ఉండదు. కాశ్మీర్ అనేది ఈ శాండ్విచ్ మధ్యలో ఇరుక్కున్నట్టు ఆల్మోస్ట్ ఒక 100 years నుంచి దే ఆర్ గోయింగ్ త్రూ ది సేమ్ ఆర్డీల్. అండ్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద సేమ్, దెన్ ద డెసిషన్ కంప్లీట్లీ లైజ్ విత్ కాశ్మీరీ పబ్లిక్ నౌ. మీరు బయట నుంచి మీకు టూరిజం ఇంపార్టెంట్ అని మీరు అంటున్నప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారా? మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మీరేదో మీ గుండెల మీద బుల్లెట్లు తీసుకోమని నేను చెప్పట్లేదు. ఎక్కడన్నా మీకు సస్పిషియస్ మూమెంట్ కనపడిందా, లేకపోతే ఎక్కడన్నా టెర్రరిజంకి ఎవరన్నా హెల్ప్ చేస్తున్నట్టు మీకు కనపడిందా, మీరు దాన్ని మీ వైపు నుంచి ఏం చేయొచ్చో మీరు చేయాలి. అంటే మీకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం కానివ్వండి, ఆర్మీకి ఇన్ఫార్మ్ చేయడం కానివ్వండి. మీకు కాశ్మీర్లో మీకు డబ్బులు ఉండాలి, మీకు ప్రాస్పెరిటీ ఉండాలి, మీరు ఎదగాలి అని అనుకుంటే మీరు సపోర్ట్ చేయక తప్పదు. మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారా? పాకిస్తాన్ దగ్గర ఏముందని చెప్పి మీకు ఇస్తా చెప్పండి. రిలీజియన్ ఒక్క డ్రగ్ కాకుండా ఇంకా మీకు ఏమి ఇవ్వగలదు పాకిస్తాన్? నాకు ఆన్సర్ చెప్పండి. ఏమీ లేదు. మిలిటరీ క్యాపబిలిటీస్ లేదు. హెల్త్ కోసం హెల్త్ వీసాస్ తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. మీరు వాళ్ళలోకి వెళ్తే మీ ట్రీట్మెంట్లు ఏమవుతాయి? సో అక్కడ మీకు స్పెషల్గా రోటీ, కపడా, మకాన్, దాన్ని ఏమంటారు, ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఇక్కడ ఉన్నంత బెటర్గా పాకిస్తాన్లో అయితే లేదు. మీకు బేసిక్ ఎమ్యూనిటీసే ఫుల్ఫిల్ అవ్వవు. మీరు అలాంటప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసి ఏం లాభం? అయినా కూడా మెజారిటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంతా కూడా ఇప్పుడు కాశ్మీర్లోనే ఉంటారు ఎప్పుడు చూసినా. చూడండి, మేము ఎంత చేసినా కానీ మేము లాస్ట్ 70 years నుంచి చేస్తున్నాం. ఈ రియలైజేషన్ అనేది పబ్లిక్ వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకోకపోతే మేము ఎంత చేసినా కానీ వేస్ట్. అదే ఏదైనా కానీ వాళ్ళల్లోంచి వాళ్ళకి ఆ రియలైజేషన్ రావాలి. మేము చేస్తూనే ఉంటాం, టెర్రరిస్టులు వస్తూనే ఉంటారు, మళ్ళీ మేము చంపుతూనే ఉంటాం, మళ్ళీ టెర్రరిస్టులు పుడుతూనే ఉంటారు. దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఈదర్ యూ మేక్ సచ్ అన్ ఆపరేషన్ వేర్ యూ డైరెక్ట్లీ టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీ,
లేకపోతే రెండో ఆప్షన్ మనకుంది ఏంటి అంటే యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ది మదర్సా ఎడ్యుకేషన్ ఇన్ కాశ్మీర్. అసలు పిల్లలకి అక్కడ మదర్సా ఎడ్యుకేషన్లో సిలబస్ ఏముంది, వాళ్ళు అసలు ఏం చదివిస్తున్నారు, అక్కడికి వస్తున్న మౌల్వీలు అసలు ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అన్నది గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వకపోతే కాశ్మీర్ ఈజ్ గోయింగ్ టు స్టే లైక్ దిస్ ఫర్ ది నెక్స్ట్ సెంచరీ. సో ఇవన్నీ గవర్నమెంట్ రిలీజన్లో మేము ఇంటర్ఫియర్ అవ్వమని మీరు అంటారు, కానీ వెన్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ సెక్యూరిటీ ఇష్యూ యూ హ్యావ్ టు ఇంటర్ఫియర్. రేపు హిందువులు ఇలా చేస్తే మీరు ఇంటర్ఫియర్ అవ్వరా? అవుతారు. మీరు ఆల్రెడీ గుళ్ళల్లో ఇంటర్ఫియర్ అయి ఉన్నారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఏంటండి, గుళ్ళల్లో ఏదైతే కలెక్షన్ వస్తుందో హుండీలో అందులో పర్సంటేజ్ గవర్నమెంట్ తీసుకుంటుందా తీసుకోవట్లేదా? వెన్ యూ కెన్ ఇంటర్ఫియర్ ఇన్ హిందూ రిలీజియస్ మ్యాటర్స్, వై కాంట్ యూ ఇంటర్ఫియర్ ఇన్ అదర్ రిలీజియస్ మ్యాటర్స్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ఎ కన్సర్న్ ఆఫ్ సెక్యూరిటీ. సో ఇంటర్ఫియర్ అవ్వాలి. మదర్సాస్లో అసలు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళ కరికులం ఏంటి, అక్కడ చెప్తున్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటి మనకు అర్థం కాకపోతే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మనకి ఇలానే తయారవుతుంది. ఫార్మల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎలాగిస్తున్నారు, ఇస్లాంలో పుట్టిన పిల్లలకి ఎవరైతే కాశ్మీర్ ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నారో వాళ్ళు ఉట్టి మస్జిద్కో లేకపోతే వాటికి వెళ్తున్నారో, మదర్సాస్కి వెళ్తున్నారో, లేకపోతే నార్మల్ స్కూల్కి కూడా వెళ్తారు. మీరు నార్మల్ స్కూల్కి వెళ్ళండి రోజుకో, లేకపోతే జైసే క్రిస్టియన్స్ ఎలాగుంటారు, నార్మల్ స్కూల్కి వెళ్తారు, సండేస్ వాళ్ళు చర్చిల్కి వెళ్తారు. మీరు అలా పెట్టుకోండి, నోబడీ హ్యాస్ అన్ ఇష్యూ. కానీ మీరు ఎడ్యుకేషన్ మొత్తం మదర్సాలోనే చేయిస్తే అసలు ఆ మదర్సాలో ఏం చెప్తున్నారు, వాళ్ళ కరికులం ఏంటి, నోబడీ హ్యాస్ ఎనీ ఐడియా వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. అది సెక్యూరిటీ కన్సర్న్ కాదా? అవునా? సో ఇలాంటి విషయాలు ఇంటర్ఫియర్ అవ్వకపోతే మనకి ఫ్యూచర్ ఉండదు. ద టైమ్ హ్యాస్ కమ్, నవ్ యూ కాల్ ఎ స్పేడ్. మీరు ఈ డిప్లొమాటిక్ ఆన్సర్లు లేకపోతే కొన్ని రోజులు షార్ట్ టర్మ్ సొల్యూషన్స్ అయితే ఆన్సర్ కాదు. ఫర్ దిస్ లాస్ట్ 75 years మనం ఇవే చేస్తుంది. I think now the time has come where we go for a permanent solution.